పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. చిన్న బిడ్డలు చక్కగా మంచి స్వరములతో నాయన మిమ్మల్ని గణపరిచినందుకే మీకు వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇప్పుడు ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలోనికి నాయన, వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుండగా నాయన, మా హృదయాలతో మీరు మాట్లాడండి. ఏ విషయాల్లో ప్రభువా మేము బలహీనంగా ఉన్నామో, ఏ విషయాలు మీరు మాకు తెలియపరచాలనుకుంటున్నారో అవన్నీ కూడా నాయన మాకు తెలియపరచమని, ఇక్కడ నిలబడినటువంటి నేను కేవలం వట్టివాడనే కానీ మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు నాయన వినుచున్నటువంటి మా ప్రియులకు, చెబుతున్నటువంటి నాకును, మా అందరికీ కూడా మేలుకరంగా మారినట్లుగా, ప్రయోజనకరంగా మారినట్లుగా సహాయం చేయండి. ఈ ఆరాధన పైన మీరు నాయకులుగా, అధ్యక్షులుగా ఉండమని మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తుందంటే, మీరు ఇదివరకే పరిపూర్ణులయ్యారని, సంపూర్ణులైపోయారని, మీరు ఉత్తీర్ణులైపోయారని మీరు అనుకుంటున్నారా? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వెతికే మనస్సు మనలో ఉన్నదా? ఇది ప్రభు ఈరోజు మనతో అడుగుతున్నారు. చూడండి ప్రియులారా, మారు మనస్సు పొంది బాప్టిస్మం తీసుకున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు అందరూ మారు మనసు పొందాము. కొద్దిమంది మారు మనసు పొందలేదు. ఇంచుమించు చిన్నపిల్లలు మినహా అందరూ కూడా బాప్టిస్మం తీసుకున్నాం. బాప్టిస్మం తీసుకోవటము, మారు మనసు పొందటము, మనం ఇదివరకే గెలిచామని, ఇదివరకే సంపూర్ణను పరిపూర్ణం అయిపోయామని అనుకుంటున్నారా? అర్థం కాలేదా మీకు? మారు మనసు పొందినవారు, బాప్టిస్మం తీసుకున్నవారు మీరు పరిపూర్ణులు అయిపోయారని మీరు అనుకుంటున్నారా? మీరు సంపూర్ణులు అయిపోయారని మీరు అనుకుంటున్నారా? ఇది దేవుడు మనల్ని అడుగుతున్నారు. ఇదివరకే మేము గెలిచామని, ఇదివరకే మేము సంపూర్ణులు అయిపోయామని, లేదా పరిపూర్ణులు అయిపోయామని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ పౌలు అయితే అనుకోవట్లేదు. ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని వెళుతున్నాను. మారు మనసు పొందంగానే, బాప్టిస్మము తీసుకోగానే మనం పరిపూర్ణులైనట్టు కాదు. పరిపూర్ణతకు మార్గము మనకు ఏర్పాటు చేశారు దేవుడు. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఎంచబడటానికి మార్గాన్ని దేవుడు చూపించారు.
ఆ మార్గం గుండా మనం నడవాలి. ఎన్నో ఎత్తు పల్లాల ప్రదేశాల నుంచి మనం దాటుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్ళవలసింది ఎంతో చాలా దూర ప్రయాణం ఉంది. ఈ విశ్వాస జీవితంలో మారు మనసు పొందంగానే అయిపోయినట్లు కాదు. ఎన్నో ఆత్మీయ జీవితాల్లో ఎన్నో ఎత్తు పల్లాల్లో మనము ప్రయాణించవలసి ఉన్నది. అవన్నీ కూడా దాటుకుంటూ మనం వెళ్ళాలి. అదే ఇక్కడ దేవుని వాక్యం మనకు చెబుతుంది, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను. వెనుక ఉన్నవి మరచి, ఈ విషయంలో మనం అందరం కూడా చాలామంది ఇంచుమించు మారు మనసు పొందిన వారందరూ కూడా ఓడిపోతున్నాం. వెనుక ఉన్నవి మరిచే విషయంలో మనందరం ఓడిపోతున్నాం. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను అబద్ధాలు ఆడను, మీకు లోబడి ఉంటాను, మీ చిత్తాన్ని చేస్తాను, మీకు అనుకూలంగా జీవిస్తాను, ఇక మీదట నాలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువా ఏది కూడా నాలో కనబడనివ్వను అని మనం ప్రమాణం చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడం మంచిదే, కానీ ఆ ప్రమాణము మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం అన్నదే మన ఆత్మీయ జీవితంలో మనం చూపించాలి. వెనుక ఉన్నవి మరిచామా? మన వెనుకాల ఉన్నటువంటి మన అవిధేయత మరిచిపోయామా? మన అహంకారాన్ని విడిచిపెట్టేశామా? మన పాపాన్ని విడిచిపెట్టేశామా? దేవుడు చెప్పిన విధంగా మాత్రమే మనం బ్రతుకుతున్నామా? దేవుని వాక్యానికి అనుకూలంగానే మనం బ్రతుకుతున్నామా? ఇది దేవుడు మనల్ని అడుగుతున్నారు. వెనుక ఉన్నవి మరిచామండి? వెనుక ఉన్నవి మర్చిపోయామా? పౌలు జీవితంలో ఒకప్పుడు ఎంతో అధికారం ఉన్నది, తన వెనకాల ఒక సైన్యం ఉన్నది. ఎవరినైనా పట్టుకోమంటే ఆ సైనికులు వారిని పట్టుకుంటారు, వారిని చెరసాల్లో వేయమంటే చెరసాల్లో వేస్తారు. అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు పౌలు. కానీ తన అధికారం మొత్తం విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దమస్కా మార్గంలో ప్రభు ఆయన్ని దర్శించారో, ఆయన్ని ఎదుర్కొన్నారో, ఆయన నేల మీద పడిపోయాడు ఆ వెలుగుకి. ప్రభువా మీరు ఎవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని చెప్పారు. నువ్వు నన్ను చాలా హింస పెడుతున్నావు, నన్ను పాడు చేస్తున్నావు, నా సంఘాన్ని పాడు చేస్తున్నావు, నా బిడ్డలను పాడు చేస్తున్నావు నువ్వు అని చెప్పారు. అక్కడి నుండి అతని జీవితం మారింది. అతని కనుల నుండి పొరలు రాలగా అప్పుడు ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. మరి మన జీవితంలో మరి పొరలు రాలియా? మన కళ్ళకున్నటువంటి అంధత్వాన్ని దేవుడు తొలగించారా? ఇంకా అంధత్వంలోనే మనం ఉంటున్నామా? వెనుక ఉన్నవి మరిచిపోయామా? అలాగ మరవకుండా మనము ఆత్మీయ జీవితంలో నేను బాగానే ఉన్నానని మనం ముందుకెళ్తే చివరికి ఏమైపోతాం అంటే గెలుపు ముంగిట మనం బోర్లగా పడిపోతాం. దేవుడు మనం జయించడానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరుస్తూనే ఉంటారు, కానీ మనం బాగానే ఉన్నాం అనుకుని గెలుపు ముంగిట అందరూ దాటేస్తారు, మనం మాత్రం బొక్కబోర్లుగా పడిపోతాం. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను కానాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని తోడుకుని వస్తుంటే అందరూ సంతోషంతో వెండి బంగారాలతో బయలుదేరారు అక్కడి నుంచి. కానీ రాను రాను ఏం జరిగిందని అయ్యా అంటే ఒకసారి కొరింథీ పత్రిక చూడండి. ఒకటో కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను
బాప్టిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక చూసారా, వీరందరూ కూడా సముద్రములోను మేఘములోను బాప్టిజం పొందారు. ఆత్మ సంబంధమైన బండలోనిది అందరూ కూడా తాగారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఏం జరిగింది? మధ్యలోనే ఆగిపోయారు. అలాగా మీరు ఆగిపోకుండా మీకు దుష్టాంతరములుగా దేవుడు ఇందులో రాయించారు. అందరూ చక్కగా వెండి బంగారాలతో దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నారు, మాకు రక్షణ ఇచ్చారు, మమ్మల్ని కాపాడుతున్నారు, మంచి సంఘం ఇచ్చారు, మంచి సహవాసం ఇచ్చారు అని మనం చక్కగా చెబుతాం. బాప్టిజం తీసుకున్నాం, మారు మనసు పొందాం, బల్లారాధన తీసుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన బండలోనిది అందరం తాగుతున్నాం. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. మనం బాప్టిజం తీసుకున్నా, బాప్టిజం తీసుకోకపోయినా, లేకపోతే మారు మనసు పొందినా పొందకపోయినా ఒకటే అని మీరు అనుకోవద్దు. బాప్టిజం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, మన ఆత్మీయ జీవితం కూడా బాగుండాలి. మనం మారు మనసు పొందాం కదా, మేము ఐఏఎస్ పాస్ అయిపోయామంటే అవ్వదు. అక్కడి నుండి మన ఆత్మీయ జీవితంలో ఉన్న గణాంకాలన్నీ దేవుడు లెక్క పెడతా ఉంటారు. ఆత్మ సంబంధమైన బండలోనిది అందరూ తాగుతున్నారు, కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. బల్లారాధన తీసుకున్నంత మాత్రాన మనం యోగ్యులం కాం. మారు మనసు పొందినంత మాత్రాన మనం జయించినట్టు కాదు. మన ఆత్మీయ జీవితం బాగుండాలి, మన ఆత్మీయ నడకలు బాగుండాలి, మన నోటి మాట బాగుండాలి, మన హృదయ స్థితి బాగుండాలి. దేవుడు ఆశించే గుణాలు, గుణాతిశయాలు మనలో కనబడాలి. మనం చక్కగా అందంగా అలంకరణ చేసుకుంటాం, మంచిదే. కానీ దేవుని దృష్టిలో విలువైన అలంకరణ గురించి మనకు తెలుసు. కానీ అలాంటి అలంకరణ మనం నేర్చుకోగలమా? సాధువైనట్టు మృదువైనట్టు గుణాన్ని మనం నేర్చుకున్నామా? ఇది దేవుని దృష్టిలో మిగులు విలువగలది. ఏది మనం నేర్చుకుంటున్నాం? ఎంతకాలం నుంచి మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఇంకను దేవుని వాక్యాన్ని వింటూ ఇంకా మేము యోగ్యులమే 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 అని గ్రుడ్డితనంలో మన జీవితాన్ని కొనసాగిస్తే ఎంతవరకు మనం జయించగలుగుతాం? గల్తీ పత్రికలో ఉంటుంది, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడును అని అనుకుంటే తను తానే మోసం చేసుకున్నట్లు. మన బరువు ఎంతో మనకు తెలియదా? మన జ్ఞానం ఎంతో మనకు తెలియదా? మన ప్రార్థనా శక్తి ఎంతో మనకు తెలియదా? మన ఆత్మీయ జీవితం కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియదండి. తెలిసి 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 ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, కానీ మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? అందుకని పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని నేను తలంచుకొనను. దమస్కా మార్గంలో ఆయన నన్ను దర్శించారు, ఆయన నన్ను ఎదుర్కొన్నారు, ఆయన నాతో మాట్లాడారు, ఆయన తన పనిముట్టుగా నన్ను వాడుకుంటానని వాగ్దానం చేశారు. ఇదిగో అన్యుల యొద్దకు నేను నిన్ను పంపిస్తున్నాను, వారు చీకటిలో ఉన్నారు, చీకటిలో నుండి వెలుగులోనికి వారిని నీవు త్రిప్పడానికి నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పారు. చెప్పంగానే నేను పరిపూర్ణ అయిపోయానా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మందిరానికి వస్తున్నాంలే, ఏదో చేస్తున్నాంలే, పాటలు పాడుతున్నాంలే, లేదా దేవుని వాక్యాన్ని వింటున్నాంలే, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే అది దేవుని దృష్టిలో విలువైనది కాదు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంటండి. దేవునికి ఇష్టమైనది ఏది? దేవుని దృష్టిలో ఏది విలువైనది? దేవుని దృష్టిలో ఏది ఘనమైనది? దేవుడు దేన్ని కోరుకుంటున్నారు మన నుంచి?
అనేది మనం ఎంతకాలం ఉన్నా నేర్చుకోకపోతే ఇక చూసి 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 దేవుడు కానొక సందర్భంలో విడిచిపెట్టేస్తారు. దానియేలు గారు చెప్పారు, ఒక చెట్టు కాపు కాయటకు 10 సంవత్సరాలు కనిపెట్టి తిని. ఒక చెట్టు కాపు కాయటానికి 10 సంవత్సరాలు ఎదురు చూశారంట, కానీ అది ఫలం ఇవ్వలేదు. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, చెట్టు బాగా ఎదిగిందండి, చక్కగా కొమ్మలు వచ్చినాయి, విస్తారమైనటువంటి చెట్టు బాగా పెరిగింది. కానీ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7, 8, 10 సంవత్సరాలు ఎదురు చూసినా కాయలు కాయట్లా. చూసి చూసి ఏం చేశారంటే దాన్ని నరికి పొయ్యిలో పెట్టడానికి కట్టెలుగా వాడేశారు. దేవుడు మనకు రక్షణ ఇచ్చారు, కాపుదలు ఇచ్చారు, మంచి సంఘం ఇచ్చారు, దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారు. కానీ దేవుడు ఆశించే ఫలితాలు మనలో కనబడకపోతే ఒకానొక సందర్భంలో దేవుడు విడిచిపెడతారు. దేవుడు సౌలును పిలిచి ఒక మంచి హృదయాన్ని, నూతన హృదయాన్ని ఇచ్చారండి. దేవుడు సౌలును పిలిచి ఒక నూతన హృదయాన్ని ఇచ్చారు. కానీ ఆ నూతన హృదయం పైన తన మనస్సు పెట్టలేదు సౌలు. ఎక్కడ పెట్టాడు తన మనస్సుని? ఎక్కడ పెట్టాడండి? దావీదును వెదకటలో పెట్టాడు తన మనస్సు. తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు సౌలు. తన ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేస్తున్నాడు. నాకేంటి, నాకెదురేంటి అనుకుంటున్నాడు సౌలు. దేవుడు చూశారు. ఒకానొక సందర్భంలో తాను ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను తీసేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయిందో మరొకటి వచ్చి పట్టుకుంది సౌలుని. ఏం పట్టుకుంది? ఒక దురాత్మ పట్టుకుంది. దురాత్మ పట్టుకుని అతన్ని ఏం చేసిందంటే నాశనానికి నడిపించింది. సౌలుకి ఏది మంచో ఏది చెడో అర్థం కావట్లా. సౌలు ఏది చేస్తున్నాడో ఏది చేయకూడదో తెలియట్లా. చివరికి ఎవరినైతే వెళ్ళగొట్టాడో అక్కడికి వెళ్ళాడు సలహా కోసం. చివరికి ఏమైంది? తన బిడ్డలు తాను కూడా యుద్ధంలో చనిపోయారు. శత్రువుల చేతిలో ఓడిపోయాడు సౌలు. తన మొండాన్ని ఎక్కడ ఎలాడదీశారు? కోట గోడకి ఎలాడదీశారు. దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తిని తల నరికి అతని మొండాన్ని తీసుకెళ్ళి గోడకి ఎలాడదీశారు. దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మారు మనసు పొందిన మనం ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? ఇతరులకు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. మరి అలాంటి రుచిని మనం ఇతరులకు అందిస్తున్నామా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగును మనం ఇతరులకు చూపించాలి. మారు మనసు పొందిన వారు చూపించగలుగుతున్నామా? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడమంటున్నారు దేవుడు. మీ వెనకాల ఉన్నటువంటి మీ బలాన్ని బట్టి మీరు గర్విస్తున్నారా? మీ వెనకాల ఉన్నటువంటి ఆస్తిని బట్టి గర్విస్తున్నారా? మీ తెలివితేటలను బట్టి గర్విస్తున్నారా? మీలో ఉన్నది ఏది కూడా ప్రయోజనకరమైంది కాదు. సమస్తమును విడిచి నేనిచ్చు బహుమానం కొరకు నువ్వు వస్తే నువ్వు యోగ్యుడవుతావు. చూడండి, ఇలాగే ఒక కుటుంబం ఉంది. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి, అయ్యా అక్కడ నాకు కుటుంబం ఉంది, మరి అతన్ని కాపాడతావా అంటే అబ్రహాము యొక్క విధేయతను బట్టి సరే కాపాడుతానని 2 దూతలను పంపించారు దేవుడు. సొదొమ గొమొర పట్టణాల్లో లోతు కుటుంబం ఉంది. ఎక్కడుందండి? సొదొమ గొమొర పట్టణాల్లో లోతు కుటుంబం ఉంది. ఆ పట్టణాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే చాలా నీచంగా కనబడినాయి. ఆ పట్టణాలని నాశనం చేస్తున్నాను అని అబ్రహాం గారికి దేవుడు చెప్తే అక్కడ ఉన్నటువంటి తన కుటుంబము, ఆ కుటుంబాన్ని మీరు కాపాడతారా అని దేవుడి దగ్గర వాగ్దానం తీసుకుంటే దేవుడు ఒక ఇద్దరు దూతలను పంపారు అక్కడికి. అయ్యా తెల్లవారితే ఈ పట్టణం అంతా నాశనం
నాశనం అయిపోతుంది, మీరు రండి అంటే లోతు ఏం చేస్తున్నాడు? తడవ చేస్తున్నాడు. తడవ అంటే ఆలస్యం చేస్తున్నాడు, సర్దుకుంటున్నాడు. అయ్యో ఇక్కడ చాలా సంపాదించాము, ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలా అని సర్దుకుంటున్నాడు, మూటలు కడుతున్నాడు. అలా కాదు అని చెప్పి ఆ దూతలు ఆయన్ని లోతు చేయబట్టుకున్నాయి, లోతు భార్య చేయబట్టుకున్నాయి, వారి బిడ్డలు చేయబట్టుకుని తీసుకుని బయటికి మైదానం గుండా తీసుకుని బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చేసి లోతుతో చెప్తే, ఇదిగో ఆ పరిశుద్ధ పర్వతం మీదకు మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్తే మీకేం ప్రమాదం ఉండదు అని చెప్పింది. కానీ లోతు వెళ్ళాడా? వెళ్ళా. అయ్యా అంత దూరం నేను వెళ్ళలేను, కానీ ఇది ఈ పక్కన ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్తానన్నాడు. సరే అక్కడికైనా సరే మీరు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని. అక్కడికైనా వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు అని. వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు, ఆయన భార్య ఉంది, వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె వెనకకు తిరిగి చూడటాన్ని బట్టి తన కుటుంబమే పాడైపోయింది. ఒక స్త్రీ వెనుకకు తిరిగి చూస్తే తన కుటుంబం పాడైపోయింది. ఆమె ఒక సామెత అయింది. దేవుని యొక్క ఈ బైబిల్ అంతటిలో సామెత ఎవరి కుటుంబం అంటే ఒక లోతు కుటుంబమే. లోతు యొక్క భార్య యొక్క అవిధేయతను బట్టి తన కుటుంబము పాడైపోయింది. వెనుకకు తిరిగి చూడవద్దు. ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎదురు చూడమంటుంటే కొద్దిమంది వెనకకి చూస్తూ ఉంటారు. నా బలం ఎంతో తెలుసా? మరిదాస్ అన్న సాక్ష్యం చెప్తుంటే ఇద్దరు వచ్చారు. వెనకేపాళ్ళు సాక్ష్యం చెప్తుంటే, ఏంటి పెద్ద గొప్పవాడేలే చెప్తున్నావు నువ్వు అని మీదకి వచ్చారు. ఆయన పక్కన ఆపారు. ఈ సాక్ష్యం అయిపోయిన తర్వాత, అయ్యా నేను కూడా ఇట్టాగా విర్రవీగిన వాడినే, నేను ఫోన్ చేస్తే పోలీసులు అక్కడ ఆపిన బండిని వదులుతారు, నేను ఒకళ్ళని పట్టుకోమంటే అక్కడ పట్టుకుంటారు, అంత ఉంది నా దగ్గర, కానీ అదంతా పక్కన పెట్టేశానయ్యా దేవుని కోసం. దేవుడు నాకు ముందున్నటువంటి ఆ బహుమానం కొరకు నేను దాన్ని అంతా విడిచిపెట్టేశాను. ఎమ్మెల్యేలు పక్కన తిరిగాను నేను, వాళ్ళ ముందు వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఉండేవాడిని, వాళ్ళకి రైట్ హ్యాండ్గా ఉండేవాడిని నేను. నా బలం ఎంతో నీకు తెలుసా? ఒకప్పుడు నా బలగం ఎంతో తెలుసా? మొత్తం అంతా విడిచిపెట్టాను. ఒకప్పుడు చరిత్ర నీకు తెలీదు, తెలిస్తే నువ్వు మాట్లాడు అని అతనితో మాట్లాడారు. తర్వాత ఎందుకోసం నేను విడిచిపెట్టాను? దేవుడిచ్చి బహుమానం కొరకు, దేవుడు నా కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచారు. దాన్ని నేను పొందటానికి వెనుకొన్న దాన్ని విడిచిపెట్టాను. మనలో ఎంతమంది వెనుకొన్న దాన్ని విడిచిపెట్టాం? నాకు తెలిసిన వారు చాలామంది ఈ ఆత్మీయ జీవితంలో చూసుకుంటూ వచ్చాను. వారు పైకి భక్తి వంటి రంగు వేసుకున్నారండి. వారి సాక్ష్యం చెప్పేటప్పుడు ఇంకేముండవు, కొండలు పెళ్ళగింపబడిపోతాయి, అలా ఉంటుంది వారి సాక్ష్యం. కానీ తర్వాత కాలంలో వారిని పరిశీలన చేస్తే వారిలో అంత విశ్వాసపు మెట్టు కనబడాల. వాళ్ళన్నీ కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కనబడుతుంది. దేవుడు 2 నాలుగులతో మాట్లాడమని ఎక్కడైనా చెప్పారా? 2 స్వభావాలు, నా మందిరంలో చక్కగా ఉండండి, మీరు బయటికి వెళ్ళాక ఏదైనా చేయండి అన్నారా? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా. నువ్వు వెచ్చగా మాత్రం ఉండకూడదు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలే మీరు మాట్లాడండి అని చెప్పారు. కానీ చాలామంది ఆత్మీయ జీవితంలో నాకు ఉన్నటువంటి అనుభవంలో 10-15 సంవత్సరాలు ఈ అనుభవంలో వారు మేము మారు మనసు పొందేటప్పుడు ఎంతో చక్కగా దేవుని మాటలు చెప్పారు. తర్వాత కాలంలో వారి జీవితాల్లో ఆ మంచి మాకు కనబడలేదు. ఇలాంటి జీవితంతో మనం ముందుకు వెళితే, ఇలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళితే మనం ఎంతో దూరం వెళ్ళలేమండి. మనం ప్రయాణించవలసినటువంటి ప్రయాణం చాలా దూరమైనది. ఈ దూర ప్రయాణంలో ప్రభు మనల్ని వెన్నంటే ఉండి మన చేయి పట్టుకుని మనల్ని నడిపించాలంటే మనం ప్రభువుకి నమ్మకంగా ఉండాలిగా. ఉండాలా వద్దా?
ప్రభువా నీవే నా గురి, నీవే మా గమ్యము, మా ఆధారం మీదే, మీ మీదే ఆధారపడి నేను బ్రతుకుతున్నాను, మీ మీద ఆధారపడి నేను ప్రయాణిస్తున్నాను అనే విశ్వాసాన్ని మనం చూపిస్తే దేవుడు చివరి వరకు మనల్ని నడిపిస్తారు. ఈమె యొక్క అవిధేయతను బట్టి తన పిల్లలు పాడైపోయారండి. లోతు కుటుంబము సామెత అయిపోవడానికి కారణం లోతు యొక్క భార్యనే. బిడ్డల జీవితాన్ని సమస్తాన్ని పాడు చేసింది. మరొక సహోదరుడు ఉన్నాడండి. ఆయన పరుగున వచ్చాడు ప్రభు దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళు వేసుకుని, ప్రభువా నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభువుని మంచి ప్రశ్న అడిగాడు. ప్రభు చెప్పారు, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని కొన్ని ఆజ్ఞలు చెప్పారు. అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి పాటిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఏంటి? నువ్వు చాలా ఆస్తిపరుడు కాబట్టి ఆ ఆస్తి అంతా అమ్మి పేద ప్రజలకు ఇచ్చేసాయి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు పరలోకానికి వారసుడు అని చెప్పారు. ఏం జరిగింది? ఏంటి? నా ఆస్తి మొత్తాన్ని అమ్మాలా? ఏంటి మీరు చెప్పేది అని వెళ్ళిపోయాడు. మనం ఫలించడానికి ఏదో ఒక ఆటంకం ఉంటుంది. ఆ యవనస్తుడు ఫలించడానికి, నిత్య జీవానికి వారసుడిగా ఉండడానికి ఒకటి కొదువుగా ఉంది, తన ఆస్తి అడ్డైపోయింది. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు. అందువలన ప్రభు చెప్పారు, సూదె బెజ్జంలో ఒంటైనా దూరడానికి అవకాశం ఉంటుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని చెప్పారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు, మోకాళ్ళు వేయలేడు. వేస్తాడా? ఏంటి నా ఆస్తిని ఇవ్వాలా, పేద ప్రజలకు ఇవ్వాలా అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గరికి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడయ్యా రా అనగానే 12 అరకలతో దుక్కు దున్నుతున్నాడు అతను. బోళ్ళంత ఆస్తిపరుడు, బోళ్ళని భూములు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వెంటనే ఇంటికి వెళ్ళాడు, తన తండ్రికి తల్లికి చెప్పాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుని సేవకుడు నా దగ్గరకు వచ్చాడు అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఎవరతను? ఎలీషా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే నేను 12 అద్భుతాలు చేశాడు ఈయన. నాకున్నటువంటి దేవుని సేవకుడైనటువంటి ఎలీషాలో 2 ఆత్మ కావాలన్నాడు ఎలీషా. ఏలియాలో 2 ఆత్మ నాకు కావాలన్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. ఏది దేవుని దృష్టిలో విలువైనది? దేన్ని మనం పట్టుకుంటున్నాం? దేవుడు నేడు నేను జీవమును మరణమును మేలును కీడును నీ ముందుంచాను. ఏది కావాలి నీకు? నువ్వు మేలుకరమైన మార్గంలో నడుస్తావా, లేకపోతే కీడైన మార్గం నీకు కావాలా? ఎంతకాలము వాక్యం విన్నప్పటికీ కూడా మన జీవితము దేవుని వైపుగా లేకుండా మన ఇష్టానుసారంగా మన హృదయానికి వచ్చే ఆలోచన ప్రకారం మనం వెళ్ళిపోతే చూసి దేవుడు విడిచిపెట్టేస్తారు. సౌలును విడిచిపెట్టేశారు. చివరికి అతని జీవితం ఏమైపోయిందంటే చాలా నీచాతి నీచమైన స్థితికి వెళ్ళిపోయింది. దేవుడు ఎందుకు పిలిచారు మనల్ని? అనేకులకు లేనటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును మనకిచ్చారు. ఆయన విలువైన రక్షణ ఇచ్చారు మనకి. మనం ఇంకనూ పాలు తాగి రొమ్ము గుద్దేవారిగానే ఉంటున్నామే. చిన్నపిల్లల వలె ఉన్నాం, కానీ మారు మనసు పొంది 10 సంవత్సరాలు దాటిపోతుంది. కానీ ఇంకనూ చిన్నపిల్లల వల్లనే మనం ఉంటే ఆ దేవత దేవునికి ఏమైనా సంతోషం ఉంటుందా చెప్పండి?
ఎన్నో మార్లు మనల్ని దేవుడు కాపాడుతూ కంటికి రెప్పవలే కనుపాపవలే మనల్ని కాపాడుతుంటే మనకు ఎలా ఉంటుందంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఏంటిలే బాగానే ఉంది కదా, సాపిగానే జీవితం సాగిపోతుంది కదా అనుకుంటాం. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఏముండదు. ఇటీవల కాలంలో మనకు తెలిసిన ఒక సహోదరుడు తన తల్లిను ఆయన ఇద్దరు కలిసి లారీ కింద పడ్డారండి. చాలా మంచోడే కుర్రోడు. తల్లి అక్కడే చనిపోయింది. కుర్రోడికి 2 కాళ్ళ మీద ఎక్కేసింది లారీ. 2 కాళ్ళు కూడా మోక చిప్పల వరకు తీసేశారు. ఇంచుమించు ఒక 10 రోజులు 15 రోజులు ఉన్నాడు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అతను కూడా చనిపోయాడు. మన జీవితం ఎంతో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మనము చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, దేవుడు మనల్ని ఇంకను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడే, మనం పూర్తిగా దేవునికి లోబడకపోతే, మన ఆలోచనలు వంకర ఆలోచనలు మార్చుకోకపోతే, మన వంకర త్రోవలు మార్చుకోకపోతే చివరికి వెళ్ళి మనం గుంటలో పడిపోతాం. చివరికి ఏమైపోతాం అండి? గుంటలో పడిపోతాం. వెనుక ఉన్నవి మరవండి. లేదు లేదు, మేము మర్చిపోం. పగా ప్రతీకారాలు మేము మర్చిపోం. నన్ను ఎవరైతే కొట్టారో వాళ్ళు నేను మర్చిపోను అన్నాడా? ఒకప్పుడు నేను కొట్టాను కదా, హింసించాను కదా, ఈ నిందకు నేను పాత్రుడనే, ఈ దెబ్బలు తినడానికి నేను పాత్రుడే అని కొరడా దెబ్బలు కొడుతుంటే, ఒకప్పుడు నేను ఇలాగ హింసించాను కదా, దీనికి నేను పాత్రుడనే అనుకుంటున్నాడు పౌలు. మనలో ఎంతమంది దేవునికి లోబడే వారిగా ఉన్నాం? దేవుడు మన నుంచి ఏది ఆశిస్తున్నారు, దేన్ని కోరుకుంటున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దానియేలయ్య గారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఆయన్ని సేవకు పిలిచారండి. ఆయనకి ప్రధానోపాధ్యాయుని ఉద్యోగం రావటానికి సిద్ధంగా ఉంది. ఏం చేయాలి? సేవకి వెళ్తేనేమో అక్కడ మనల్ని పోషించేవారు ఉంటారో ఉండరో తెలీదు. అక్కడ మనకు సహాయం చేసేవారు ఉంటారో ఉండరో తెలీదు. అక్కడ మనకు తెలిసిన వారు మెడ్రాస్లో ఎవరు లేరు. మన పక్షాన్ని నిలబడేవారు ఎవరునూ లేరు. ఇక్కడేమో మంచి ప్రధానోపాధ్యాయుని ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేశారు దానియేలు గారు? ప్రధానోపాధ్యాయుని ఉద్యోగం పక్కన పెట్టి దేవుడు నన్ను పిలిచారు అని మెయిల్ ఎక్కారు. మెయిల్ ఎక్కడం అంటే ఉయ్యాలు ఎక్కడం కాదు, ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కి మెడ్రాస్లో దిగారు. 1 సంవత్సరం తర్వాత వెనకాల అమ్మగారు వెళ్ళారు అక్కడికి. దేవుడు వారి జీవితాలను ఎన్నడైనా విడిచిపెట్టారా? వారు ఆ ఉద్యోగాన్ని కోరుకుంటే, ఆ ఉద్యోగం మాత్రమే కోరుకుంటే వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? అక్కడే ఉండేవారు. కానీ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు వెళ్ళారు. దేనికి వెళ్ళారండి? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు వెళ్ళారు. దేవుడు ఇచ్చారా బహుమానం వారికి? వాళ్ళు ప్రధానోపాధ్యాయుని ఉద్యోగం నాకు చాలులే అనుకుంటే అక్కడనే ఆ మెక్లారెన్ స్కూల్లోనే ఒక ప్రధానోపాధ్యాయునిగా ఉండేవారు. కానీ ఈ రోజున ప్రపంచమంతా ఆయన ఎవరో తెలుసండి? నాకు తెలిసినటువంటి గుణదల్లో ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన టీచర్గా పనిచేశారు, రిటైర్డ్ అయిపోయారు. ఆయన వయసు ఎంత ఉంటుందంటే మన లాజర్ అన్నయ్య వయసు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. లాజర్ అన్నయ్య ఎలా ఉన్నారో డిటో అలాగే ఉంటాడు ఆయన. లాజర్ అన్నయ్య ఏ బండి వాడుతున్నారో ఆయన కూడా ఇంచుమించు అదే బండి వాడతారు. ఆయన కనబడినప్పుడల్లా కూడా నాకు లాజర్ అన్నయ్య గుర్తొస్తారు. ఎందుకు? ఆయన చూడంగానే లాజర్ అన్నయ్య గుర్తొస్తారు. కానీ ఆయనను పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఎవరైనా ఉంటారా? ప్రధానోపాధ్యాయునిగా చేశాడు, ఉద్యోగం చేశాడు, రిటైర్డ్ అయిపోయాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. మరి లాజర్ అన్నయ్య అక్షరం ముక్క రాదు,
ఒకటో తరగతే చదువుకున్నాడు. కానీ ఆయనను దేవుడు విలువగా ఎంచారు, మరి ఈయన విలువగా ఎంచలా. ఎందుకు? ఈయన ఉద్యోగాన్ని వెతికాడు, ఆయన దేవుణ్ణి వెతికాడు. ఇద్దరిది ఒకటే వయసు, ఇద్దరు ఇంచుమించు తెల్లగా చక్కగా నీట్గా ఉంటారు మనుషులు. వైట్ అండ్ వైటే వాడతారు ఎప్పుడు ఇద్దరు కూడా. ఇద్దరు ఒకే బండి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చెరుకు బండి మీద. కానీ ఒకరేమో దేవుని దృష్టిలో విలువైన వారు, ఒకళ్ళేమో దేవుని దృష్టిలో విలువ లేని వారు. ఎందుకు? ఒకరు దేవుణ్ణి వెతికారు, ఒకరు ఉద్యోగం చేశారు. ఈ రోజున నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే, నీ పనినే నువ్వు నమ్ముకుంటే నువ్వు ఓడిపోతావు. దేవుడు నన్ను ఎందుకు పిలిచారు, ఏ పని కొరకు పిలిచారు, ఆ పనిని నేను గట్టిగా పట్టుకోవాలనే మనసు మనలో ఉంటే దేవుడు ఏ సమయంలో ఎప్పటికైనా సరే నిన్ను విలువైన పాత్రగా చేస్తారు, నిన్ను విలువైన ఆయుధంగా చేస్తారు. నీ విలువ ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడున్న వారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ రాను 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 దేవుని దృష్టిలో నీవు విలువైన పాత్రగా కనబడతావు. దేవుని దృష్టిలో నీవు విలువైన పాత్రగా కనబడతావు, విలువైన ఆయుధంగా దేవుడు వాడుకుంటారు. దావీదు గొలియాతు ముందు నిలబడ్డాడండి. దావీదు గొలియాతు ముందు నిలవబడ్డాడు. సౌలు అంటున్నాడు, ఇదేంటి ఈ బుడ్డ చిన్న అతను తీసుకొచ్చి నుంచే పెట్టారు, ఆయన ఒక దెబ్బ కొడితే అతను చచ్చిపోతాడు కదా అంటున్నాడు సౌలు. సౌలు కళ్ళకి దావీదులో ఉన్నటువంటి దేవుని ఆత్మ కనబడలా. తన ఒడిసెల్లో రాయి పెట్టాడు, గిరగిర గిరగిర తిప్పి ఒక్క వేటు వేసేసరికి అంత ఎత్తు అంత బలం ఉన్నటువంటి ఆ గొలియాతు బొక్కబోరలుగా పడ్డాడు. ఈ రోజున నీవు చిన్నవాడిగానే కనబడతావు, నువ్వు వట్టివాడిగానే కనబడతావు, నువ్వేమీ చేయలేని నిస్సహాయకుడిగా కనబడతావు. కానీ రాను 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 దేవుని చేతిలో విలువైన ఆయుధంగా దేవుడు నిన్ను చేస్తారు. ఎప్పుడంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవునికి సమస్తాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను విలువైన పాత్రగా చేస్తారు. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక పేతురు రాసినటువంటి పత్రిక చూడండి. మా రెండవ పేతురు మొదటి అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నారు. తర్వాత మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మీరు మీరు నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే, మీరు వట్టివారుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే దేవుడు చెప్తున్నారు. చూడండి, మీరు పూర్ణ జాగ్రత్త కలిగి మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, కలిగి ఉండడం కాదు, విస్తరించాలి. ఇవి మీకు పుష్కలంగా కలిగి ఉండాలి. మీరు సోమరులు కానీ నిష్ఫలులు కానీ కాకుండా మీరు యోగ్యులుగా ఉంటారు. విశ్వాసం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మీరు యోగ్యులుగా ఎంచబడతారు. మనం ఎప్పుడు యోగ్యులుగా ఎంచబడతామంటే, దేవుడు మన నుంచి దేన్ని కోరుకుంటున్నారో దాన్ని మనం చేసినప్పుడు మాత్రమే మనం యోగ్యులుగా ఎంచబడతాం.
మనం ఇంకను వెనుతట్టు తిరిగేవారిగా ఉంటే, వెనుకకు చూసేవారిగా ఉంటే, వెనక ఉన్నటువంటి వాటినే పట్టుకుని మనం వేలాడుతూ ఉన్నాం అనుకోండి, దేవుని దృష్టిలో విలువైన వారిగా మనం ఉండం. దేవుడు అబ్రహామును పిలిచారు. ఏం చెప్పారు? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళి నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నారు. ఈ రోజున దేవుని కొరకు నీవు నమ్మకంగా ముందడుగు వేసి దేవుని సేవలో దేవుని కొరకు ముందుకు వెళితే నిన్ను కూడా గొప్ప జనంగా చేస్తారు. నిన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, నిన్ను దూషించే వారిని నేను శపిస్తా అన్నారు దేవుడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే నీ మీదకు వచ్చేవారు అందరూ కూడా శపించబడిపోతారు. నీవు దేవుని వెతికేవారిగా ఉంటే నీ కుటుంబము చక్కగా వర్ధిల్లుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ మీదకి ఎవరు వచ్చినా దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఆయన చెప్పిన విధంగా బ్రతకడానికి ఇష్టపడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి అసలే ఇష్టపడం. మన అంతరంగ స్వభావాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం, మన హృదయ ఆలోచన బట్టి మనం వెళ్ళిపోతాం. ఇలాగ మనం నడుస్తూ ఉంటే చూసి చూసి ఒక చెట్టు కాపు కాయుటకు 10 సంవత్సరాలు కనిపెట్టాను, ఫలం ఇవ్వలేదు. దేవుడు ఆశించే ఫలితాలు మనలో లేకపోతే దేవుడు చూసి చూసి మనం విడిచిపెడతారు. చివరిగా ప్రకటన ఒకసారి చూడండి. అధ్యాయము ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు, తీసారమ్మా అందరూ? చివరి పేజీ, బైబిల్ అంతటిలో లాస్ట్ పేజీ 242వ పేజీ 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, దేవుడంట జీతాన్ని సిద్ధపరిచారంట మనకి. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. ఇంకను అపవిత్రంగానే ఉంటున్నారా? ఇంకను అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారా? ఇంకను చెడు స్వభావంలోనే ఉన్నారా? సరే, అలాగే ఉన్నాయి. దేవుడు చూసి చూసి చివరిగా చెప్తున్నారు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడైతే సరే, నువ్వు నీతిగానే ఉండు. పవిత్రుడు పరిశుద్ధుడైతే నువ్వు పవిత్రంగానే ఉండు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం ఉంది, నేను ఇస్తున్నాను అంటున్నాను. దేవుని యొద్ద మనందరికీ ఇవ్వటానికి సిద్ధం చేశారట జీతాన్ని. మనం పరిశుద్ధంగా ఉంటే, మనం నీతిగా ఉంటే దానిని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకనూ అపవిత్రులుగా ఉంటే, ఇంకనూ పాపములో ఉంటే, ఇంకనూ మోసంలోనే ఉంటే దాన్ని బట్టే మనము జీతం తీసుకుంటాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున మనం మారు మనసు పొందిన దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చరండి. అరే, ఇతడు మారు మనసు పొందాడు, ఇతను తీసుకెళ్ళి నీతిమంతులు పడైనరా అంటారనుకుంటున్నారేమో. మారు మనసు పొందిన వారైనా బాప్టిజం తీసుకున్న వారైనా వాని క్రియల చొప్పున మీరు ప్రతిఫలం పొందుతారు. నేనైనా ప్రతిఫలం పొందుతాను. నేను మారు మనసు పొందానని, లేకపోతే ఈ స్టేజ్ మీద వాక్యం చెప్తున్నానని, లేకపోతే పాటలు పాడతానని నేను నీతిమంతుడిగా దేవుడు తీర్చరు. వాని క్రియల చొప్పున నా క్రియలను బట్టే దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తారు. మిమ్మల్ని, నన్ను, మనందరినీ నీతిమంతుడిగా తీరుస్తారు. కాబట్టి మేలైనది చేయనెరిగి మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఓడిపోతాం చివరికి.
అందుకని ప్రభు ఈరోజు మనతో ఏం చెప్తున్నారంటే, సహోదరులారా, ఇదివరకే నేను పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, ఇదివరకే నేను గొప్పవాడిని అయిపోయానని, దేవుని చేతిలో యోగ్యుడిని అయిపోయానని నేను అనుకోవట్లేదు అంటున్నాడు పౌలు. దమస్కా మార్గంలో ఎక్కడో దేవుడు దర్శించారు, అక్కడి నుంచి ఇక్కడికి ఇంచుమించు 10-15 సంవత్సరాలు అయిపోతుంది. దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించారు పౌలు ద్వారా, చనిపోయిన వారిని లేపారు, అనేక అద్భుత కార్యాలు పౌలుతో చేయించిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇదివరకే పరిపూర్ణుడు అయ్యానని నేను అనుకోవట్లేదు. ఎప్పుడు మనం పరిపూర్ణులు అవుతాం? ఎప్పుడవుతామండి? మనం గురి వద్దకే పరిగెత్తాలి. దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు దేవుడు మనల్ని పిలిచారు కాబట్టి ఆ పిలుపు కోసం దేవుడిచ్చే బహుమానం కొరకు మనం ముందుకు వెళ్ళాలి. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి మనందరికీ జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నీ క్రియలను బట్టి నీకు జీతం ఇస్తారు, నా క్రియలను బట్టి నాకు జీతం ఇస్తారు. కాబట్టి వెనుకున్న వాటిని మరచి ఇక మీదటైనా సరే మన వెనుక ఉన్నటువంటివి ఏంటి? మన అపజయము, మన అపవిత్రత, మన పాపము, మన మురికి, మన లోభత్వము, మన అహంభావము, మన అవివేకము, మన చెడ్డతనము, అవన్నీ కూడా మరచి దేవుడిచ్చే బహుమానం కొరకు మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట, వెనుకున్నవై మరచి మీరు మరవండి, మీరు నా వైపు చూడండి, నా వాక్యం వైపు చూడండి, నా వాక్యం వైపు మీరు నడవండి. అప్పుడు మీరు వెలుగు సంబంధుల వలె ఉంటారు, మీరు ఈ లోకానికి వెలుగుగా ఉంటారు. కాబట్టి మనందరం నమ్మకంగా ఉందాం. కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా క్రియలు ఎలా ఉన్నవి నాయనా? త్రాసులో తూస్తే ప్రభువా నేను యోగ్యుడిగా ఉండగలనా అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. మౌనంగా ఎవరు ఉండొద్దు, ప్రార్థన చేద్దాం.